సినిమా నమః. నేను మిస్టర్ వీణమాధ. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. పెద్ది భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. సినిమాలో ఉన్న కంటెంట్ కి సంబంధించి ముందు నుంచి చాలా చర్చ నడుస్తుంది. స్పోర్ట్స్ డ్రామా, ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మాస్ ఎలిమెంట్స్ కూడా తగ్గవు. ఈ ప్రామిస్ చేసింది మూవీ టీమ్, అలాగే ప్రిపేర్ చేసింది ట్రైలర్ తోనూ, ప్రెస్ మీట్ లో స్పీచ్ తోనూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ ని ప్రిపేర్ చేసిందని. ఏదైతే ప్రిపేర్ చేశారు, ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే సినిమాలో ఉంటది అని చెప్పారో అవన్నీ కూడా ఉన్నాయి. కరెక్ట్ గా ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బేసిక్ గా వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. తెలుగులో ఒక పెద్ద హీరో, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి కథలో నటించడం ఇంతకు ముందు జరగలేదనే చాలా మంచి కథ. బుచ్చిబాబు అదరగొట్టారు. ఓపిక్ గా చాలా మంచి కథ రాసుకున్నారు. శ్రద్ధగా ఈ సినిమాని తీశారు. ముందుగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఓపిక లేకపోతే ఇలాంటి కథలు రావు, తీయలేరు. ఆ విషయానికి సంబంధించి ఆయన్ని అభినందించాల్సిందే. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా కోసం ఒక రకంగా కాదు, నానా రకాలుగా కష్టపడ్డాడు. డబుల్ ఎఫర్ట్, అంతకు మించి ఎక్కువ కష్టపడి ఉంటాడు. అతను ఎఫర్ట్ చూస్తుంటే ఎవరికైనా సరే భయం మామూలు చేయలేరు. డబుల్ అంకిత భావం ఉండాలి. తను ఆల్రెడీ ఒక పాన్ ఇండియా స్టార్, ఒక పొజిషన్ కి వెళ్ళిపోయాడు. చాలా ఈజీగా, కామ్ గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు లేకపోతే కమర్షియల్ సబ్జెక్టులు ఎంచుకుని పాస్ అయిపోవచ్చు. ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ తెచ్చేసుకోవచ్చు. బట్ కాదు, అలా కాదు, ఇంకేదో చేయాలి అన్న రామ్ చరణ్ తపన అద్భుతం అనే చెప్పాలి. ఏమన్నా కష్టపడ్డాడు ఆ సినిమా కోసం. ఏంటి ఎఫర్ట్, ఆ కష్టానికి తగ్గ ఫలితం కనపడుతుంది. తను ఎంత కష్టపడ్డాడో అంత ఎంటర్టైన్మెంట్ తీసుకుంది. పెద్ద పాత్రలో మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. మొదలుకొట్టేసాడు అంతే. నా ఉద్దేశం అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి ఒక అవార్డు సరిపోతుంది. ఏ అవార్డ్ ఫంక్షన్ లోనైనా డబుల్ అభినందనలు ఇవ్వాలి, డబుల్ గా అతన్ని సత్కరించాలి. ఆ రేంజ్ లో కష్టపడ్డాడు, ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో చేయటమే కాదు, స్పోర్ట్స్ ఆడటమే కాదు, 3 రకాల స్పోర్ట్స్ ఆడాడు. అందులో రెజ్లింగ్ కోసం అతను విపరీతంగా కష్టపడ్డాడు. ఆ కష్టం కనపడుతుంది. అలాగే అది మనల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తుంది. అది ఇక్కడ గొప్ప. సెకండ్ హాఫ్ లో నేను ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను. ఆ పోర్షన్ గురించి చెప్పాలి. ఒక ఎపిసోడ్ ఉంది, ట్రైన్ అయ్యాడు రెగ్యులర్ గా. అప్పుడు ఒక పోటీ పెట్టారు. అసలు ఆ పోటీని కంపోజ్ చేసిన వాళ్ళని, తీసిన వాళ్ళని, అందులో పెర్ఫార్మ్ చేసిన వాళ్ళని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. నెవర్ బిఫోర్ అలాంటి కంపోజిషన్, అలాంటి ఫైట్, అలాంటి ఎంటర్టైన్మెంెంట్ నెవర్ బిఫోర్. అసలు అద్భుతం. రామ్ చరణ్ మ్యాజిక్ చేసి పారేసాడంతే తన పర్ఫార్మెన్స్. కంపోజిషన్, టేకింగ్ ఎప్పుడు చూసుకుంటాం. 600 పెట్టుకుని ప్రీమియర్ షోస్ కు వెళ్ళి ఉండొచ్చు. పైసా వసూలు ఆ ఎపిసోడ్ కి ఇచ్చేయచ్చు. నిజం, ఆ ఎపిసోడ్ కి మనం 600 ఇచ్చినా తక్కువే. అంత గొప్పగా ఉంది, అంత కొత్తగా ఉంది, అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను చాలా ఎక్సైట్ అయ్యింది. ఇది కొత్తదన్నమాట. ఒక స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటే ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే కథల నుంచి గుర్తొస్తే, కొన్ని డీటెయిల్స్ నుంచి గుర్తొస్తాయి. ఫస్ట్ పెద్ద క్రికెటర్ పరిస్థితుల ప్రభావంతో మల్లయోధుడిగా మారాడు. మల్లయోధుడిగా మారిన అతను క్రికెటర్ కూడా ఉంది. ఓ సందర్భంలో ఆ రెండు కలిపి మిక్స్ చేసి కొట్టేశాడు. క్రాస్ ఓవర్ అథ్లెట్. ఆ పోర్షన్ ని ఎక్సలెంట్ గా తీశారు బుచ్చిబాబు. ఎక్సలెంట్ గా ఫైట్ కంపోజ్ చేశారు. రామ్ చరణ్ ఇంతకుమించి అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. టెక్నికల్ గా కూడా అన్ని డిపార్ట్మెంట్ లో మొత్తం పోలీసు శ్రద్ధ. డైరెక్టర్ కి ఫస్ట్ క్లారిటీ ఉండాలి, ఆ తర్వాత శ్రద్ధ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ వండర్ఫుల్ పనితనాన్ని ప్రదర్శిస్తుంది. అందుకు మరొక ఎగ్జాంపుల్ ఈ పెద్ద మూవీ అని చెప్పవచ్చు. రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరొక పెద్ద ఎసెట్. ఎంత బాగుందంటే ఆయన ప్రతి విజువల్ ని చాలా జాగ్రత్తగా, ప్రేమగా షోకేస్ చేసి ఆన్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారని చెప్పి చూసినంతసేపు వేణుల విందు కళ్ళకి హాయిగా ఉంటుంది, మనసుకు హాయిగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైన వాతావరణంలోకి తీసుకెళ్లిపోయారు ఈ సినిమాని చూపిస్తుంది. పెద్ద ఓల్డ్ లో ఉంటాం మనం సినిమా అయిపోయిన తర్వాత. ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిజైన్ ఎక్సలెంట్ అంతే. ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. అవార్డులు ప్రత్యేకంగా ఈ సినిమాలో ఉన్న, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ఇచ్చేయాలి. రామ్ చరణ్ అయితే డ్యామ్ షూర్ ఇవ్వకపోతే అవార్డులకే వాల్యూ ఉండదు. అంత బాగా ఈ సినిమా కోసం తను కష్టపడ్డాడు. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. బుచ్చిబాబు ఉప్పిన సినిమాతోనే ఒక మార్క్ క్రియేట్ చేశాడు. టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని. ఆ సినిమాతో వచ్చిన సక్సెస్ తోనే వెంటనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం. దొరికింది. చేయగలుగుతాడా లేదా, చేసి పారేశాడంతే. మౌనంగా, వినయంగా, వినమ్రంగా అద్భుతం చేసి పారేశాడంతే. చాలా బాగా తీశాడు. లాస్ లేవా, మిస్టేకులు లేవా, ఉన్నాయి. బట్ అవేమి అడ్డుపడవు. చాలా వరకు పాస్ అయిపోయే మిస్టేక్లే చేశాడు. వాటి గురించి మనం సీరియస్ గా పట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే
ఏదైతే ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ ఉంటాయో వాటితో మైండ్ బ్లో చేసి పారేస్తారు. వావ్ అనిపించేది అంతే. హీరో ఇంట్రడక్షన్ భలే ఉంటుంది అసలు సినిమా. చూస్తాం, గూస్ బంప్స్ వచ్చేస్తాయి, భలే తీసుకెళ్తారు అసలు. అలా డీటెయిల్స్ సెట్ చేసుకుంటూ ఒక లీడ్ ఒక హై క్రియేట్ చేస్తూ వండర్ఫుల్ గా హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తాడు సినిమా. ఎక్సలెంట్ ఉంటుంది. అక్కడక్కడ కొద్దిగా డ్రాప్ అవుతుంది సినిమా. కొన్ని పోర్షన్స్ ఉన్నాయి వాడి జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ కమర్షియల్ సినిమా కాబట్టి, మాస్ హీరో కాబట్టి, ఉండాలి కాబట్టి ఫోర్స్ గా పెట్టినట్టు అనిపిస్తుంది. అవి కొన్ని సందర్భాల్లో డిస్టర్బ్ చేస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఆ డిస్టర్బెన్స్ మాక్సిమం లేదు, అక్కడక్కడ ఉంది, బట్ ఎక్కువ డిస్టర్బ్ చేయదు. సెకండ్ హాఫ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూస్తాం. సర్ప్రైజింగ్ కుస్తీ పోటీ, దాని గురించి ప్రత్యేకంగా అందరూ మాట్లాడుకుంటారు. ఏమన్నా కంపోజిషన్ అది అదిరిపోయిందంటే ఆ ఫైట్ మాత్రం చరిత్రలో నిలిచిపోద్ది, అంత గొప్ప ఎపిసోడ్ అది. ఆ విషయానికి సంబంధించి రామ్ చరణ్ తో పాటు టోటల్ మూవీ టీమ్ ని అభినందించాలి. వెల్ డన్ అంతే. తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కంప్లీట్ ఎమోషనల్ వేలో ఉంటుంది, అలాగే ఇన్స్పిరేషన్ ఉంటుంది, అందులో పెద్ద మోటివేషన్ ఉంటుంది. గొప్పగా సినిమాను ముగించారు. ఈ సినిమాలో ఉన్న నీతి, ఓటమిని కూడా ఓడించేవాడు పెద్ద. అసలైన గెలుపు ఎక్కడ ఉంటుంది? ఓటమి ఎన్నిసార్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఉన్నప్పుడే ఉంటుంది. ఓటమిని ఓడించిన వాడు పెద్ద. ఎలా చేశాడు, ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాం, మనసులో పెట్టుకుంటాం. చాలా బాగా తీశాడు సినిమాని. మేజర్గా అయితే మాత్రం రామ్ చరణ్కే క్రెడిట్ ఎక్కువ వెళ్ళిపోద్ది, అంతలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. కొన్ని సందర్భాల్లో చూస్తుంటే స్పోర్ట్స్ మ్యాన్ గా ఇతను ప్రిపేర్ అయినట్టు అనిపించాడు. ఒక యోధుడు, ఒక వీరుడు ప్రిపేర్ అయినట్టుగానే ఉంటాడు. ఏదైనా కత్తో లేకపోతే ఇంకేదైనా ఆయుధం ఇచ్చి యుద్ధం చేయ బాబు అంటే యుద్ధం చేసి పడేసంత వీరులాగా తయారయ్యాడు. అలా కనపడతా ఉంటాడు. నాకైతే ఈ కటౌట్ తో ట్రాయ్ లాంటి సినిమా తీయాలి, 300 లాంటి సినిమా తీయాలి అని అనిపించింది చాలా సందర్భాలు. అంత బాగున్నాడు, అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఇంటర్నేషనల్ కటౌట్ ఇది, పాన్ ఇండియా రేంజ్ కూడా దాటిపోయింది. సో అలాంటి సబ్జెక్టులు ప్రిపేర్ చేసుకోవాలి రామ్ చరణ్ కోసం అని అనిపించింది. అతని కమిట్మెంట్, అతని స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే అదే అనిపించింది. అంతలాగా తన ప్రెజెన్స్ ఉంది. నెక్స్ట్ ప్యాన్ గోల్డ్ సినిమాదే తీయాలి అతను. ఆ రకంగా సబ్జెక్టులు ప్రిపేర్ చేసుకోవాలి, ఆ రకంగా ఇక్కడున్న డైరెక్టర్స్ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. బాగున్నాడు. అలాంటి హీరో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నందుకు మనందరం గర్వపడాలి. సూపర్ గా కష్టపడ్డాడు. సినిమాలో అతను చూడటం కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు, 200% సాటిస్ఫై అయ్యి వెళ్తారు. అంత బాగా తన పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేశారు. గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, రామ్ చరణ్ కనుక ఈ సినిమాలో ఉన్న పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు రాకపోతే అవార్డుకే వాల్యూ ఉండదు. క్లియర్. బాగా పెద్ద పాత్రలో లీనం అయిపోయి అద్భుతంగా పర్ఫార్మెన్స్ కి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా తప్పే. ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ నిజంగా ఎఫర్ట్ మావులెస్, మైండ్ బ్లోయింగ్. దట్స్ ఇట్. మిగతా పాత్రల విషయానికి వస్తే జగదేవ్ గారి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్. కథలో మలుపుకి ఆ పాత్ర కీలకం అన్నమాట. దాన్ని బేస్ చేసుకుని ఇంటర్వల్ పోర్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఆ పోర్షన్ చాలా మందికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎమోషనల్ మాస్ పోర్షన్స్ అవి ఇంటర్వల్ లో వాటిని బాగా పిక్చరైజ్ చేసి ప్రెజెంట్ చేశారు. బట్ నాకైతే మాత్రం సెకండ్ హాఫ్ తో ఆ కుస్తీ పోటీ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. హైలైట్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అంతే. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే చాలా రోజుల తర్వాత వండర్ఫుల్ క్వాలిటీ తెలుగు సినిమాని చూశాను అండ్ నాకు చాలా గర్వంగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అందులో ఈ పోర్షన్ నెవర్ బిఫోర్, ఇంతకుముందు నేను అసలు ఎప్పుడూ చూడాలి. అందుకని నేను దాని గురించి మళ్ళీ చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెస్మరైజ్ అయ్యారు, వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఈ సినిమాని చూస్తాను. ఆ పోర్షన్ వరకు చెప్తున్నాను కదా, చాలా వరకు సినిమాలో పేపర్ మీద ఉన్నది ఆన్ స్క్రీన్ మీదకి వెళ్ళదు, పేపర్ మీద బాగా రాసుకుంటారు కానీ యావరేజ్ గా స్క్రీన్ మీదకి తీసుకెళ్ళరు అని మాట్లాడతారు. కానీ కొన్ని సందర్భాల్లో పేపర్ మీద రాసుకున్న దానికంటే కూడా స్క్రీన్ మీద మనం ఊహించిన విధంగా ఎన్హాన్స్ అవుతుంది. అలాంటి పోర్షన్స్ ఉన్నాయి ఈ సినిమా. బుచ్చిబాబుతో కలిసి ఈ మూవీ టీమ్ అంతా కూడా అలాంటి అద్భుతాలు చేశారు. కొన్ని పోర్షన్స్ మనం ఊహించని విజువల్స్ ఉంటాయి, ఊహించని ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఊహించని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా అంతా కాదు, కొన్ని పోర్షన్స్ బట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ లో ఉంటాయి, అవి నచ్చుతాయి. నాకు ఈ సినిమాలో నచ్చింది అంటే
కొందరు హీరోయిన్ పోర్షన్ కొద్దిగా డ్రాగ్ అయింది, ఆ పోర్షన్ డీల్ చేయడంలో కంప్లీట్ కమర్షియల్ వేలో వెళ్ళిపోయారు అనిపించింది. మిగతా విషయాలు ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంది. బేసిక్ అయితే రామ్ చరణ్ క్యారెక్టర్ హైలైట్ అవుతా ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి అవి ఏ విధమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయాలో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసాయని చెప్పాలి. తర్వాత ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వాటిలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్, చిక్రీ, అలాగే రై రై రారా, రై రై రారా ఆన్ స్క్రీన్ మీద ఆ పాటను చూస్తుంటే వేరే రకమైన ఎక్స్పీరియన్స్ ఉంది. రామ్ చరణ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లో చేసి పారేస్తుంది. అది కూడా 5 హౌస్ఫుల్ ఎంటర్టైన్మెంట్. మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి సఫిషియంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంది. రామ్ చరణ్ ఆ రై 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 పర్ఫార్మెన్స్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది సినిమా. ఫస్ట్ సాంగ్ అది, ఆ సాంగ్ లో అతని పర్ఫార్మెన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన ఫ్రెండ్సే కాదు మూవీ లవర్స్ అందరూ కూడా. ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు బుచ్చిబాబు ఈ సినిమాకి. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాకి కమర్షియల్ హంగులు కూడా కలిపి చెప్పడం అనేది పెద్ద ఛాలెంజ్. ఆ విషయానికి సంబంధించి బాగా కసరత్తు చేశారు, చాలా వరకు పాస్ అయిపోయారు నిజం. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా పవర్ఫుల్ గా మెసేజ్ ఇవ్వడం అనేది అందరికి సాధ్యమయ్యే విషయం కాదు. చాలా మంది ట్రాక్ తప్పుతూ ఉంటారు, చేయలేక చేతులు ఎత్తేస్తూ ఉంటారు. బట్ బుచ్చిబాబు సినిమా వండర్ఫుల్ గా మేనేజ్ చేశారు, మంచిగా బ్యాలెన్స్ చేశారు, మంచిగా ఎంటర్టైన్ చేశారు అని చెప్పాలి. ఫైనల్ గా చెప్పేది ఒకటే, సినిమా బాగుంది, చూడండి. ఇలాంటి సినిమాలు తెలుగులో అరుదుగా వస్తాయి, క్లియర్, అందులో అనుమానం లేదు. ఇంత క్వాలిటీగా కంటెంట్ బెస్ట్ గా మంచి మెసేజ్ ఇస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ ఇలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటూ అంత బ్యాలెన్స్డ్ గా ఎంటర్టైన్మెంట్ రావడం అనేది అన్నిసార్లు జరగదు. ఈ సినిమా విషయంలో జరిగింది. కొన్ని మిస్టేక్లు ఉన్నా అవి ఎక్కువ డిస్టర్బ్ చేయవు. సినిమాకి వెళ్ళిన తర్వాత సాటిస్ఫై అవుతారు. డిసప్పాయింట్ అయ్యే విషయాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే చూసిన తర్వాత బాగున్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. ఈ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఈ సినిమాతో చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఎంటర్టైన్మెంటే కాదు, ఇన్స్పిరేషనల్ సినిమా ఇది. సో ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా మెన్షన్ చేయాలి, బుచ్చిబాబు సినిమా తన డైరెక్షన్ తోనూ, కథతోనూ, టేకింగ్ తోనే కాదు, డైలాగులతో కూడా మెస్మరైజ్ చేశాడు. మంచి డైలాగులు ఉన్నాయి, ఆ డైలాగులు గుర్తుంటాయి, వాటిని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత కూడా ఈ సినిమాలో ఉన్న డైలాగుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు, అంత బాగున్నాయి. కంగ్రాచులేషన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బిగ్, కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.